మీరు బాధపడకురు అన్నా కదా, మీరు బాధపడకురు అన్నా కదా. రాఖీ పండుగ అంటని మా చెల్లి వైశమ్మ ఒక్క 20 సార్లు ఫోన్ చేసేది. అన్న రెడీ రావాలనా అని చెప్పేసి. ఆగు చిన్న తమ్ముడు స్నానం చేయలేడు, అమ్మ రెడీ కాలేదు అనుకుంటా ఆపెట్టేటోళ్ళం. ఇంకెంతసేపు అన్నా అనుకుంటా ఒక 100 సార్లు ఫోన్ చేసి చెల్లెని వచ్చి రాఖీ కట్టేది. కానీ ఈసారి మాత్రం ఒక్క ఫోన్ కాల్ రాలేదు. గుండెలు మొత్తం మీ అందరికి ఒకటి చెప్పాలనే ఈ వీడియో ఏంటిదంటే, ఏడితేనే ప్రేమ ఉన్నట్టు కాదు. మా చెల్లెకి అట్లా జరిగినప్పుడు అందరు ఎక్కెక్కి ఏడుచుకుంటా మొత్తం డేంజర్గా ఒర్రుకుంటూ ఏడుతుర్రు. నేను మాత్రం ఒక మూల కూర్చొని స్ట్రక్ అయిపోయినా. ఇది నిజమా అబద్ధమా? వాస్తవాలు నమ్మడానికి మైండ్ యాక్సెప్ట్ అయ్యేది, అబద్ధం నమ్ముతాం ఈజీగా, కానీ నిజాలు నమ్మడానికి కొద్దిగా టైం తీసుకుంటాం అన్నట్టు. మా రంజిత్ గాడు, మా అత్తమ్మ అలా వచ్చి ఏడయ్యా గట్టి ఏడయ్యా, రంజిత్ గాడు అయితే నన్ను బతిలాడిండు, నీ కాలు మొక్కుతారా ప్లీజ్ రా ఏర్రా అంటే నాది గుండె బరువు అయిపోతుంది, కానీ ఏడుపు మాత్రం అత్తలేదు. అంత డేంజర్ అయిపోయినా. ఇక సేమ్ ఈ పండుగ కూడా అట్లనే అనిపిస్తుంది. మెయిన్ ఏంటిదంటే ఏడితేనే ప్రేమ ఉన్నారా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏడిచినా ఏడకున్నా మన ప్రేమ మనలో ఉంటుంది. అది నా చెల్లెకు తెలుసు. నా చెల్లె మీద ప్రేమ ఎంతున్నానో అందరికీ తెలియాలని నాకు లేదు, నా చెల్లెకైతే తెలుసు. ఇప్పుడు నా చెల్లె లేదు. ఇప్పుడు ఉన్న ఒక చెల్లె మా సమీరని తీసుకుపోవడానికి నేను వచ్చినన్నట్టు ఫోన్ చేసింది 2-3 సార్లు, అన్న వస్తున్నా అని చెప్పేసి. అందరు రెడీ అయినాక నేనే వస్తా అని చెప్పిన, అందుకే ఇక్కడికి వచ్చిన. మమ్మీ చెల్లేది చెల్లి ఇవ్వరు దాకా చూసింది, చూసి ఆ సాగర్ రమ్మంటే ఇప్పుడే పోయింది. గణేష్ అన్నాడంట కదా, ముందు మాకే కట్టాలి అని అంటే మీకోసం ఎదురు చూసింది. గణేష్ ఏమో కోట్లకి ఏంటంట. సాగర్ హైదరాబాద్ పోతుండా, అందుకని అందుకని చెప్పేసి అటు తొందరగా సెల్లే అంటే మరి వాళ్ళు అటు పోతుండ్రేమో కట్టిపించుకొని. సరే తేడా కట్టి కత్తా తిన్నాను. సరే మమ్మీ చెల్లి అయిందా? అయింది. మరి కొంచెం కూర్చుంటావా? కూర్చోను. ఫస్ట్ అక్కడికి రమ్మంటే ఇక్కడికి వచ్చిన అంటే మరి మీ రంజిత్ అది గణేష్ అన్న ఒక రొట్లెక్కేయండు, నవ్వేవానికి స్నానం చేయలేదు, వీళ్ళేమో హైదరాబాద్ పోతా అంటారు, అందుకే వీళ్ళకి గట్టి మీకు గడతా అని వచ్చినడికి. అరే జాగ్రత్త బండి మీదనేనా? ఎట్లా బస్ కోతురా? సరే జాగ్రత్త. బస్సులో పెట్టుకున్నాను అనుకో, ఏం కాదు. కానీ ఎక్సలెంట్ వచ్చింది అన్న రాఖీ సాంగ్. చూసిన కొద్ది బుద్ధి అవుతుంది. మీకు కామెంట్లు కూడా పెడతా. అంటే ఏ కామెంట్లు? నా వాట్సాప్లో కామెంట్లు చూసిన కొద్ది ఒక 10 సార్లు చూసినా కానీ తక్కువనే. ఎన్నిసార్లు చూసినా నేనే చూసిన ఒక 10-20 సార్లు. యాక్టింగ్ చెప్పడం అవసరం లేదు, వాళ్ళే కామెంట్ల రూపంలో చెప్తారు. నిజంగా మస్తు వచ్చింది రా. దాన్ని ఏమంటారు, మాటలలో ఎంత చెప్పినా తక్కువనే. ఆ నటనలో జీవించేసానా చాలా. తల్లిది కూడా మస్తు వచ్చింది. ఇక జానిది కొంచెం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తలేదు. జాన మంచిగా వచ్చింది దా తల్లి. సరే మెల్లబోయిరారి. లాస్ట్ టైం మా చెల్లె ఉన్న వైశమ్మ ఇద్దరు కలిసి ఒకటేసారి వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాఖీ కట్టారు. కానీ ఈసారి వైశమ్మ లేదు. నిజంగా అది చెప్పుకోలేంది, అది మాకు అనుభవిస్తున్న వాళ్ళకు మాకే తెలుసు. మేము ఒక పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులైనా మాకే ఇంత ఉంది, మా తల్లిదండ్రులే ఇంత బాధపడుతారు, అలాంటిది మా పిన్నికి ఎంత ఉండాలా. పొద్దున లేచి మంచిగా స్నానం చేసి వాళ్ళకు రాఖీ కట్టి ఇక్కడికి వస్తానికి రెడీ వస్తుండే. ఇప్పుడు టైం 10 ఏమో అవుతుంది. ఇప్పటికి వచ్చి ఒకవేళ అప్పుడు మా తమ్ముడు ఎవరు స్నానం చేయకపోతే వాడిని పొడి తిట్టింది, ఇట్లా జుట్టు బట్టి కొట్టింది వాడిని, ఇంకా స్నానం చేయవారా ఎలా రాఖీ నీకు తెలియదా అని చెప్పి. కానీ సరే అది లేకుండా పోయింది. సరే ఇప్పుడు రక్షాబంధన్ కాబట్టి, ఎందుకంటే ఆ బాధల్ని తలుచుకుంటే ఇంకెక్కువ బాధనే ఉంటుంది. ఇప్పుడు మా చెల్లి వచ్చినందుకు ఇవన్నీ చెప్పుకుంటా మా చెల్లిని బాధ పెట్టద్దు. వచ్చినందుకు హ్యాపీగా రాఖీ కట్టించుకొని పంపించాలి. లేవమ్మా, ఇది దీపం అగిపెట్టేదమ్మా. నందని ఇది పట్టుకుంటావా? ఫోన్ పట్టుకొని అక్కడ కూకుంటా పట్టుకుంటావా?
కట్టే ఏం కదా కట్టుకోకుండానే నేను తీసా నేను లేని కదా. అంతే కరెక్టే. లేదు ఈ చెల్లె బంద్ ఈసారి. అప్పుడు ఎట్లా అయిందో ఇప్పుడు కూడా ఈ చెల్లె బంద్. ఆ చెల్లెని కట్టమన్నది కానీ ఆ చెల్లె అక్కడ ఉంది. వచ్చినాకైనా కట్టిద్దాం. నిజం చెప్పాలంటే చెల్లెనే గుర్తుకొస్తుంది. రాఖీ కట్టుకోవాలని కూడా లేదు, కానీ చెల్లెని అక్కల్ని బాధ పెట్టద్దని ఉద్దేశంతో కట్టించు. ఇప్పుడు నీకేం చెప్పినా నేను ఆ మాటలు లేకుండా చక్కగా కట్టిపించుకోరా అంటే మీరు ఊరికే బాధపడకురా, మీ చెల్లె రుణం తీర్చుతా సరేనా. వైష్ణవ్ లేదని ఏం బాధపడకు. కావాలంటే చెల్లెతో 2 కట్టిపించుకోరా. కడతా, వైష్ణవ్ కూడా కడతా సరేనా. నేను కూడా ఆ మాట తీయద్దు కానీ ఇక చెప్పాలని చెప్పిన. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మీ చెల్లె వెనక కూడా ఇంత ఆపేగా ఉన్నారు, ఇంత ఆపే రాఖీలు కట్టుకుంటారు అని చెప్పి. నేను కూడా వైష్ణవ్ నేను ఇద్దరం కలిసి కట్టేటోళ్ళం ఎవరికైనా కానీ. మళ్ళీ సరే ఆ ముచ్చట్నే తీయకూడదు సరేనా. సమీర నువ్వు బాధపడకు, ఎందుకంటే నువ్వు బంగారు తల్లి అది బంగారు తల్లి కానీ కాకపోతే కలిసి వచ్చి కట్టేటోళ్ళు. ఇప్పుడు గిట్టెట్లా అన్న దుఃఖం వాళ్ళకు ఉన్నది, నువ్వేం ఫీల్ కాకు తల్లి. సరే, ఎవరికైనా ఉంటుందా బాధ, కాకపోతే మీరు బాధపడకూరు. నేను చెప్తున్నాగా వైష్ణవ్ లేని చోట నేను తీర్చుతా సరేనా. సరే అభినందన్కి అభినందన్ బోండం కట్టి చాలు. అరే బోనం బోండం కట్టాలా? అరే బోనం బోనం అభినందను ఫస్ట్ రాఖీ ఇంకోటి అదే చెల్లె కన్నా ఫస్ట్ అత్తమ్మ బంగారు చేతులు కడుతుంది. నీకు అన్ని వచ్చాలే ఇక. ముందు ఆడబిడ్డ అత్తమ్మనే కదా ఫస్ట్. ఆడబిడ్డనే పెద్ద కదా. ఏంటి నందన్ ఏంటిది రాఖీ జయన్ జయ మంచిగా అడిపించుకుంటుండు మళ్ళా. చూడు ఆయన అటే చూస్తుండు, దాన్నే చూస్తుండు. ఎగ్గుతాడో మరి. చార్మి వదినకి వీళ్ళందరికి తెచ్చిన రాఖీలు. నాకు కూడా నాకే కట్టేసి మరి దాన్ని కూడా. నేను బాబాయ్ కూడా తెచ్చిన. బాబాయ్ ప్లేస్ లో నేను అన్నయ్య కడతా పెద్ద అన్నయ్యకి సరేనా. తమ్ముడు కట్టేసినావు? కట్టినా ఎన్నడు సోమవారం కట్టిన. మరి అటు ముందు కట్టేస్తేనే ఇక్కడ అందరు అన్నదమ్ములు కట్టుకోవచ్చు. చిన్నోనికి తెచ్చిన, చిన్న ప్లేస్ లో నేను కడతా. నిజంగా చెప్పాలంటే నా వీడియోలు అయితే చూడండి, నేను బాధపడ్డా. ఎందుకంటే ఈసారి ఒక రాఖీ తక్కువ అవుతుంది అని చెప్పి బాధపడ్డా. కానీ చూసినావా ఇది ఇంకోటి కడతాం 2 కడుతుంది. పాప లేదా? పాప వీడు బాధపడితే ఈ బోనం కట్టే తమ్ముడికి, ఈ బోనం కట్టు. ప్లేస్ లా ఆయన కట్టేసేయి. వచ్చినాక తర్వాత చిన్న మరదలు గారు పాపకు కట్టి పాపకు పెడితే ఫస్ట్ పాప కడతా. ఆమె పడుతుంది కదా. ఈ 3 మా అక్కయ్యలు అందరు కట్టినా కానీ ఈ రాఖీలను చూసుకుంటా కూడా నేను బాధపడుతుండే. ఎందుకంటే నాకు ప్రతి ఇయర్ 4 రాఖీలు ఉంటుండే. మరి చార్మికకి ఎవరు కట్టాలి? అద్దు చాలు. ఈ చెల్లె వైశమ్మ ఇంకా మా అక్కలు ఇద్దరు మొత్తం 4 ఉంటుండే. అయితే ఈ సంవత్సరం 3 ఉంటాయి అనుకుంటా ముందు నుండే బాధపడుతున్నా. కానీ ఇప్పుడు మా చెల్లె వైశమ్మ ప్లేస్లో ఉండి కూడా ఇంకొక రాఖీ కట్టింది. చార్మికకి ఎవరు కట్టాలి? చాలా బాగా అవుతాయి. ఇది కూడా చార్మిక కట్టి కానీ ప్రేమ. ఇది దీపం ఉన్నప్పుడు కొద్దిగా పక్కకెట్టి కట్టాలా. సమీర నువ్వు ఫస్ట్ శివాజన్నకు ఫోన్ చేసి అన్న ఈ రోజే మంచి రోజు రాఖీ కడతారు అన్నవు చూడు, అది నాకు చాలా నచ్చిందమ్మా. నేను అనుకున్నా ఇవాళ కడితే మంచిగుండు, గురువారం కదా, రేపు గానము ఏమున్నదట కదా, ఇవాళ కడితే మంచిగుండు సమీర, ఎట్లా చెప్పాలా
నీ ఇష్టపూర్తిగా వస్తే కొద్దిగా సంతోషం అనిపిస్తుంది. మేము ఇచ్చుకుంటే కొద్దిగా ఎట్లా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీ ప్రేమతోని నేను అత్తున్నారా అన్న, మీరు అందరు తానాలు చేసిండ్రా, అందరు రెడీగా రా అని ఫోన్ చేసినమాట. శివాజీ నాకు ఫోన్ చేసి చెప్పిండు. అయితే మా చెల్లెకు మస్తు ఇట్లా అన్నకు రాఖీలు కట్టాలని చెప్పి మస్తు ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి కాకముందు హాస్టల్లో చదువుకున్నది అన్నట్టు. హాస్టల్లో ఉన్నప్పుడు పంపించకపోతుండే, ఎంత బతిమలాడినా కానీ హాస్టల్ నుండి పంపించకపోతుండే. అప్పుడు చాలా బాధపడ్డది. ఇక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పటి నుండి మేము లేవకముందే ఫోన్ చేసి అన్న నేను రాఖీ కడతా జల్దీ రెడీ గారు అని చెప్పి మాకు ఫోన్ చేసి రెడీ చేయించుకుంటుంది. మళ్ళా చూసుకుంటుంది ఏ రోజు మంచి రోజు, ఏ రోజు కడితే నా దీవెనలు మంచిగా వాళ్ళకి అందుతాయి అని చెప్పి చూసుకొని మరి రేపు శుక్రవారం రాఖీ పండుగ అయితే ఈరోజు గురువారం నాడు మాకు ఫోన్ చేసి మరి వచ్చింది. నిజంగా కొద్దిమంది ఎట్లుంటారంటే పోవద్దు వాళ్ళని ఏమన్నా అనుకుంటారేమో, డబ్బుల కోసం పోతున్నా అనుకుంటారేమో అని చెప్పి అనుకుంటారు. కానీ మా చెల్లె ఏం ఆశించకుండా మా పైన ప్రేమతోనే వస్తుంది. అది మాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మా వైషమ్మ కూడా ఒక మాట అంటది, వాళ్ళు ఏమనుకున్నా సరే పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా ఏమన్నా అంటదంటే వాళ్ళ మంచిగా కోరుకుంటా, మాకే పైసలు ఇచ్చిపోతుంది ఇంకా రిటర్న్. అసలు మస్తు అనిపిస్తుంది. కానీ చెల్లె మాటలు ముద్దు ముద్దుగా. ఇప్పుడు ఈ టైంకి వస్తుండే ఆ తల్లిని చూసి నిన్ను చూసి అందరి నలుగురు చూసి మేము ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. ఎందుకంటే మీరు బాధపడకురు అన్నా కదా, మీరు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. చెప్తున్నాం ఒకప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లున్నది అంటే ఇట్లా కనబడుతున్నాం, కానీ ఇంకా ఆ సంతోషం వేరే ఉండేది మనలో. ఇదేంటంటే మా నాన్నకు అక్క చెల్లెలు లేరు. మా నాన్నకు ఒక భాగ్యం లేదు. ఏంటంటే అక్క చెల్లెలతో రాఖీ కట్టిపించుకునే భాగ్యం మా నాన్నకు లేదు. మా అమ్మకు కూడా ఒక అన్నమ్మలకు రాఖీ కట్టే భాగ్యం మా అమ్మకు లేదు. మా ఇద్దరు అదృష్టం మంచిగా లేదు. ఎందుకంటే ఈ రాఖీ విషయంలో నా భర్త చాలా బాధపడతాడు. సంవత్సరము నాకు ఒక్క అక్కున్న మంచిగా ఉండే, ఒక చెల్లున్న మంచిగా ఉండే, నాకు రాఖీ కడితే సంతోషంగా ఫీల్ అవుతుంటి ఆయన బాధపడతాడు. నాకు ఒక్క అన్నదమ్ముడు ఉన్న మంచిగా ఉండు కదా, ప్రేమతో నీ కట్టేస్తుంటి అనుకున్నా. అంటే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఆయన నేను అన్నదమ్ములను మంచిగా చూసుకోలే కావచ్చు, ఆయన అక్కయ్యలను మంచిగా చూసుకోలేడు కావచ్చు. అందుకని మాకు ఇద్దరికి పరిస్థితి వచ్చింది. ఇక మాకు కూడా నా కడుపులో పుట్టిన కొడుకులకు నాకు బిడ్డలు లేకుండా కానీ మా మరిది బిడ్డలు, మా చెల్లె బిడ్డలు, మా అక్క బిడ్డలు అత్తుంటే ఇట్లా సంతోషపడుతున్నాం మేము. అదే సంతోషం ఆ దేవుడు ఎల్లకాలం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మేము ముగ్గురం అన్నదమ్ములు ఉండి కూడా మాకేందంటే మేము ఇదే ప్లేస్లో మేము గుడిసెలో ఉండేటోళ్ళం. ఒక రేకుల షెడ్ వేసుకొని ఉన్నాం ఇల్లు కాకముందు. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో ఏంటంటే వీళ్ళు వచ్చి ఆ టైంలో కూడా రాఖీ ఎప్పుడుగా వీళ్ళు రాఖీ కడుతుండే. అప్పుడు ఇది హాస్టల్ ఉంది కానీ ఇంకా అక్కలో వైషమ్మ వచ్చి రాఖీ కడుతున్నప్పుడు మాకేందంటే మస్తు బాధ అవుతుండే. వాళ్ళు రాఖీ కడుతున్నది కాదు, మా దగ్గర వాళ్ళకి ఏం పెట్టలేకపోతున్నాం. అంటే ఎంతో కొంత ఇచ్చినాం డబ్బులు, కానీ అది మాకు సాటిస్ఫాక్షన్ లేకపోతుండే. ఇంత తక్కువ ఇచ్చినామైంది, వాళ్ళకి ఏదన్నా కొద్దిగా మంచిగా ఇవ్వాలని చెప్పి మాకు అనిపిస్తుండే. ఆ పోషణకు రావాలని పిల్లలు బాగా కోరుకున్నాం. కష్టపడ్డారు. చెల్లెలు రాకెట్ కడితే వాళ్ళకు ఇంత తైనంత పెట్టలేకపోతున్నాము, అంతనో ఇంతనో. ఈ పరిస్థితి ఎందుకు ఇచ్చినావు దేవుడు అని పిల్లలు బాధపడ్డారు, నేను బాధపడ్డా. దేవుడు ఇప్పటికైతే శివయ్య అంతనో ఇంతనో సేద తిరుగుతుంది, అలా కనుక్కున్నగా మేము చేస్తాం కానీ ఒక్క వయసమ్మ విషయంలో చాలా బాధపడుతున్నావు. తల్లి నువ్వు బాధపడకు, నువ్వేం బాధపడకు, నువ్వెంతనో అదంతనో నువ్వంత తల్లి మాకు. కొద్దిమంది డబ్బులు ఉండి కూడా పెట్టడానికి చెయ్యి చాపరు. అమ్మ ఇట్లా రాఖీ పెద్దమ్మ చిన్నమ్మ కొడుకు పిల్లలు ఇట్లా వస్తే చెయ్యి చాపరు రాఖీ కట్టిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి. కానీ ఏంటంటే మాకు అరే ఏదైనా కొద్దిగా వాళ్ళని ఆనంద పెట్టాలి, ఇంకా ఉంటే మంచిగా ఉండు, ఇంకేదైనా చేస్తే మంచిగా ఉండు అనే టైం అప్పుడు మాకు అనిపించింది. ఇక ఎప్పుడైతే దేవుని దయవల్ల అన్నీ మంచిగా ఉన్నాం. మా చెల్లకు డ్రెస్ ఏది కావాలంటే అది ఇప్పిస్తాం. అక్కలకు కానీ ఎవరు కానీ మాకు ఎవరైతే మా ఇంటి వాళ్ళు రాఖీ కడతారో వాళ్ళకు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆనంద పెట్టాలనే చూస్తాం. వాళ్ళని ఆనంద పెడుతున్నాం కాబట్టి మేము అట్లా బాధపడ్డాం కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు మాకు ఈ టైము ఇట్లా ఉంచింది అన్నట్టు. మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు సంవత్సరానికి ఎన్నో ఖర్చులు పెడతాం, ఎంతో డబ్బులు పోతాయి. కానీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళని ఆనంద పెడితే వాళ్ళు ఎట్లా ఆనందపడితే మన ఇల్లు కూడా అట్లా ఆనందంగా పెరుగుతుంది అన్నట్టు. ఇది ఒకటి గమనించుకొని ఎవరిని కూడా బాధ పెట్టకుండా ప్రతి ఒక్క పండుగ అందరినీ సంతోష పెట్టేటట్టు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. నా కడుపులో అయితే ఏముంది చెప్పన్నారు,
మన తల్లి అనే అక్క చెల్లెళ్ళు అత్తడు చూడు మస్తు ఆనందం అవుతుంది. ఎందుకేమో అని నిజంగా చెప్తున్నా తల్లి. నువ్వు సిద్ధుతోని 2-3 సార్లు నాన్నలకు రాపిడి కడతా నేను పోతాని మంకేసేమేసి బాధపడ్డామంట. అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నామంట. అట్లా ఉన్నప్పుడు కట్టద్దని కొంతమంది చెప్పారంట. ఆ సారి బగ్గా ఫీల్ అయినామంట. అది మా అక్క చెప్పింది. చెప్తే గిట్లా బాధపడ్డదంటే అక్క కట్టిపోయేది ఉంటివే అన్ని దేవుడు చూసుకుంటుండే దాన్ని ఎందుకు బాధ పెట్టినావు అక్క అని అన్న. ఇట్లా ప్రేమతో నచ్చి కట్టిన దానికి మాకు కడుపు నిండింది. ఇక నీకు ఏ చీర కావాలన్నా, నీకు డ్రెస్ కావన్నా, చీర కావన్నా, నీకు ఏది కావన్నా చెప్పు, కోట్లకు తోలేస్తా, నీకు నచ్చింది కొనుక్కో. చెల్లెనే కొండపోతాం కానీ ఇగో దీపు తిప్పాలి ఇంకా ఫస్ట్ తిప్పాలి కదా. ఫస్ట్ స్వీట్లు తిన పెడతా. అప్పటి నుండి అందుకే చూస్తున్నా. అభినందన్ స్వీట్ కావన్నా నీకు? స్వీట్ కావన్నా? ఇంకొంచెం పెట్టు దగ్గులెత్తుంది. ఏమండి పాట పాడాలనా? దేవుళ్ళ పేరు దిగి అంతే. ముగ్గురు దీవెనలు మా అన్నల పైన ఉండాలా, నా దీవెనలు మా అన్నల పైన ఉండాలా, నిన్ను నూరే చల్లగా ఉండాలా అనుకుంటా తింపు గందే. చార్మి ఒక్కసారి ఏమో ఉంది కదా అమ్మ. పోయిన సంవత్సరం అనే ఉంది, ఈ సంవత్సరం అనే ఉంది. లో అందరం కలిసి ఒకసారి మొక్కుదాం ఇక మనం. సైడ్ పెట్టమ్మా. ఇది కాలు మొక్కమంటే ఏం చెప్తాడు ఇద్దాం. మొక్కు కాలు మొక్కు, కాలు మొక్కు, కాలు మొక్కు, మొక్కు మొక్కుతుంటే కాలు మొక్కు, కాలు మొక్కు, కాలు మొక్కు, మొక్కు, కాలు మొక్కు, మొక్కడు మా గని అన్నకి టక్కన పెళ్లి కావాలి, మంచి అమ్మాయి దొరకాలి, పోవాలా, మంచిగా ఉండాలి, ఏ టెన్షన్ లేకుండా. రంజిత్ ఏమంటావాను? రంజిత్ అన్న పిల్ల పాపలతో సుఖశాంతంగా ఉండాలి. అవును, లో మా అన్నయ్యకి యాక్టింగ్ బాగా రావాలి, అట్లనే ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నా. నందన్కా మంచిగా చదువుకోవాలి. అమౌంట్ అయితే చేతులు పెట్టుకొని ఫస్ట్, తర్వాత నేను అటుకొండ పోయి డ్రెస్సా ఏదో ఇష్టం ఇయ్యాలి. ఇక ఇయ్యాల కట్టినాక ఇట్లా ఇయ్యాలి. ఫస్ట్ ఏంటంటే అమౌంట్, ఎందుకంటే ఇంటికి వచ్చింది కాబట్టి వట్టి చేతులతో పంపేద్దని కదా కదా. నన్ను మళ్ళా కట్టించుకుంటాను లే, అమ్మ కట్టించుకుంటా లే. ఇప్పటిదాకా వీడియో తీసింది కాబట్టి అంటే హస్బెండ్ తోనే కట్టించుకునేది. నువ్వు లేని వదిన వాళ్ళు రా కదా. ఒకప్పుడు చెల్లకు రాఖీ కట్టరాకపోతుండే. ఎవరికైనా చిన్నప్పుడు రాఖీ కట్టరాదు, ఆశీర్వదించరాదు, తెలియదు అన్నట్టు ఏం చేయాలో ఎట్లా చేయాలో. ఒకటేసారి ఇట్లా కట్టే నువ్వు కట్టరా చెల్లెకు? చెల్లెకి స్నేహితులు లేదు. గ్రీన్ కలర్ మస్తు ఇచ్చినాము. అంటే ఆకుపచ్చ కలర్. అంటే మా ఇంట్లో అంతా శుభమే జరగాలని ఆకుపచ్చ కట్టిస్తున్నాం. అందుకే ఇల్లు కూడా ఆకుపచ్చ చేసుకున్నాం. మా ఇల్లు ఎప్పుడు నిండు ఉండాలని ఆశీర్వదించు. దీపం కొద్దిగా పక్కకెట్టు. దీవించుడు సుఖత్తలేదని ఇంకెప్పుడు నేర్చుకుంటారు. దీవించుడు తెలియదు అన్నట్టు, మేము చిన్నోళ్ళం కదా, చిన్న వయసు కాబట్టి హాస్టల్. అమ్మ నువ్వు ఇక్కడనే మన సైడే ఇట్లా చెల్లెకాలు అన్నలు మొక్కుతాం, అంటే మనకు ఇది సాంప్రదాయం. కానీ వేరే సైడ్ ఏంది చెప్పన్నా, అన్నల కాళ్ళే చెల్లెలు అక్కలు మొక్కుతారు. అట్లా మొక్కుడు తప్పు. అంటే వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. చాలా చూసిన
చూసిన నేను కొంతమంది రాఖీలు కట్టారు. రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఎట్లా పాటిస్తే అట్లా పాటిస్తారు. పెద్దాన్ని కడతారు కావచ్చు కానీ ఆడబిడ్డ అంటే ఆడపిల్ల కదా, ముద్దుగా ఆడపిల్ల కాలు మొక్కితేనే అదృష్టం. అంటే మనకి ఏదైనా నచ్చేది ఉంటే లక్ష్మి తల్లి ఆడబిడ్డ రూపంలో వస్తుంది కాబట్టి ఆడపిల్లల కాలు మొక్కుడు మన ఆనవాయితీ ఇటు సైడ్.